సో హాయ్ గైస్, ఇన్ దిస్ వీడియో సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా జాబ్ కోసం ట్రై చేసేటప్పుడు మనము పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చా చేయకూడదా, సో దీని గురించి డిస్కస్ అనేది. సో ఎందుకంటే ఆ, మనం చాలా మంది రీసెంట్ డేస్ లో చూస్తా ఉన్నాము. సో టెంపరీ వాళ్ళు మనీ కోసం, అంటే టెంపరీగా సర్వైవల్ కోసం లాంగ్ టైమ్ గోల్స్ మర్చిపోతా ఉన్నారు. అండ్ ఇఫ్ ఎనీ వన్ ఫీల్స్ దట్ సమ్ వీడియో అనేది ల్యాగ్ అవుతుంది, పెద్దది అయిపోతుంది, లెంతీ అయిపోతుంది అన్న ఫీల్ అయితే యూ కెన్ స్కిప్ ఇట్. ఎందుకంటే సి మెజారిటీ పీపుల్ని మనము కన్సిడర్ చేసుకొని మనం మాట్లాడాలి. డైరెక్ట్గా ఆ విషయంలో తీసుకెళ్తే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో దాన్ని ఒక సినారియో తీసుకొని రియల్ టైం నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ తీసుకొని మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్ ప్రైవేట్ ఏదైతే ఉందో, ఈ సాఫ్ట్వేర్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ ట్రై చేసేటప్పుడు పార్ట్ టైం జాబ్ సర్వైవల్ కోసం ట్రై చేయొచ్చా, ఎంత టైం మనము దానికోసం కేటాయించాలి, అలా కేటాయిస్తే ఏం జరుగుతుంది, ఏమవుతుంది. ఎందుకంటే చాలా మంది చూస్తా ఉన్నారు రీసెంట్ డేస్లో. సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక విషయం మాట్లాడుకోవాలండి. సో ప్రీవియస్గా ఏం జరిగిందంటే, సో స్టార్టింగ్ నుంచి నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అండ్ దెన్ తర్వాత ఒక మిడిల్ క్లాస్ అంటే ఓకే, ఎవ్రీథింగ్ వాస్ గుడ్ ఇన్ మై ఫ్యామిలీ. సో ఫైనాన్షియల్గా అంత ప్రాబ్లం ఏం లేకుంటుండే. సో అందరిలాగే నేను కూడా చిల్ చేస్తుండే. బట్ ఒక టైంలో వి గాట్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఎంత ఘోరంగా అంటే డెఫిసిట్లో, అంటే మొత్తం డెఫిసిట్లోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ లోటు బడ్జెట్ అనుకోటి అనొచ్చు. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఎఫోర్డ్ ఎన్వి, నాన్ వెజ్ కూడా ఎఫోర్డ్ చేయలేని పరిస్థితి. సో చాలా 1 year ఆల్మోస్ట్ మనం అంటే అది కొనలేని పరిస్థితి. అంటే ఇంకా అర్థం చేసుకోండి, మన జనరల్గా ఏంటి అంటే మనం ఉండేది నియర్ బై సీ కోస్టల్ ఏరియా. జనరల్గా నాన్ వెజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫిష్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఆ టైంలో మేము అది అఫోర్డ్ చేయలేని పరిస్థితి, అంత క్రైసిస్లో ఉన్నాం. సో జరగడం, ఇల్లు కడగడం కష్టంగా అయిపోయింది. సో అప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను. సో మా ఫాదర్, సో అంటే అప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే రోజు కూడా గడవలేని పరిస్థితి. మా నాన్న ఏం చేశాడంటే, మా ఇంట్లో ఇంకా డిస్కషన్ ఏంటి అంటే, నేను ఒక పనికి వెళ్తాను, మా అమ్మ ఏదో ఒకటి ఎట్లా ఒకట్లా వేరే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ, లేకపోతే ఇంకోటి చేసుకుంటూ ఇల్లు మనం ముందుకు తీసుకెళ్దాము. సో ఈ అప్పుల నుంచి బయటపడడానికి అని చెప్పి, ఈ ఉన్న ప్రాబ్లమ్స్, అప్పులు ఇవన్నీ నుంచి బయటపడడానికి అని చెప్పి వీ హ్యావ్ ప్లాన్. బట్ మా నాన్న ఒకటే మాట అన్నాడు, దిస్ సిచ్యుయేషన్ ఇస్ టెంపరీ. ఇప్పుడు మనము నువ్వు చదువు సరిగ్గా చదవకుండా, చదివేదే సరిగ్గా చదవు, అది కూడా సరిగ్గా చదవకుండా, దాని మీద ఫోకస్ చేయకుండా నువ్వు వెళ్ళి నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, అది చేస్తానంటే లాంగ్ టైంలో, ఇప్పుడు ప్రజెంట్ సర్వైవల్ గురించి ఆలోచిస్తే మినిమం డిగ్రీ కానీ మినిమం గ్రాడ్యుయేట్ కానీ మినిమం గ్రాడ్యుయేషన్ అవ్వకపోతే రేపు నీకు కనీసం సెటిల్ అవ్వు, కనీసం జాబ్ కూడా రాదని చెప్పి ఆ కష్టాలు, ఆ సిచ్యుయేషన్ని ఎలాగైనా బేర్ చేసి, ఒక పూట ఆకలితో ఉన్నా కానీ అలాగే సిచ్యుయేషన్ని ధైర్యంగా ఫ్యామిలీని ముందు తీసుకెళ్ళారు మా ఫాదర్ ఆ రోజు. సో ఆ తర్వాత సో అటుబడి ఇటుబడి ఎట్లా ఒకట్లా బీటెక్ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత జాబ్ తెచ్చుకోవడం. సో నౌ నేను ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాను. సో ఇక్కడ ఆ రోజు మా నాన్న ఏమైనా లూజ్ చేసి ఓకే సరే అని చెప్పి వదిలేసి ఉంటే డెఫినెట్ గా నేను ఈరోజు జాబ్ తెచ్చుకునేవాడిని. ఈరోజు జాబ్ వచ్చేది కాదు, బీటెక్ కంప్లీట్ అయ్యేది కాదు, జాబ్ వచ్చేది కాదు. మేబీ ఇంకా నేను కూడా సప్లీలో 2-3 సంవత్సరాలు రాసి ఆ డిగ్రీ బీటెక్ వచ్చిన తర్వాత అది ఎందుకు పనికి రాకుండా పోయి అలాంటి ఛాన్స్ అనేది, అంటే అలా జరిగేదేమో, ఐ డోంట్ నో. బట్ అలా మంచిగా మా డాడీ ఆ రోజు ఆపారు కాబట్టి, టెంపరీ సిచ్యువేషన్ అనేది టెంపరీ, లాంగ్ టైం గోల్ అనేది ఆలోచించాలని చెప్పి మా డాడీ పుష్ చేశారు ముందుకి. సో ఐ కేమ్ హియర్. సో ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. సో ఇక్కడ చాలా మంది రీసెంట్ డేస్లో స్టూడెంట్స్ నన్ను వచ్చి కలిసినప్పుడు ఏం చెప్తున్నారంటే, నేను టెంపరీ సర్వైవల్ కోసం, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ సర్వైవల్ కోసం దాని మీద ఫోకస్ చేస్తూ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ అలా గడిచిపోయింది ఒక 4 సంవత్సరాలు అని చెప్పి చాలా మంది, లిటరల్లీ ఒకరిద్దరు కాదండి, మీకు చాలా మంది నన్ను మీట్ అయ్యారు ఇదే సిచ్యువేషన్లో. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, మన ఫోకస్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టైం గోల్, షార్ట్ టైం గోల్ అనేది 2 ఉంటాయి. షార్ట్ టైం అంటే ఏంటంటే టెంపరీ ఉన్న సిచ్యువేషన్ నుంచి సర్వైవల్ అవ్వడానికి మనం ఆలోచించింది. లాంగ్ టైం గోల్ అంటే మన కెరీర్ని బిల్డ్ చేసుకోవడం. అండ్ ఇంకొకరు కూడా అన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ వస్తే సెటిల్ అయిపోయినట్ట. అబ్సల్యూట్లీ నాట్. సక్సెస్ అయిపోయినట్ట. అబ్సల్యూట్లీ నాట్. సక్సెస్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై ఎనీథింగ్.
సక్సెస్ అనేది డిఫైన్ చేసేది కాదు, ఇది వస్తేనే సక్సెస్ అని కాదు. బట్ అట్లీస్ట్ ఏంటి అంటే సక్సెస్ అనేది డెఫినేషన్, దెర్ ఇస్ నో డెఫినేషన్ ఫర్ సక్సెస్ యాక్చువల్లీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్. ఇది అయితేనే సక్సెస్ అయినట్టు కాదు. అట్లీస్ట్ ఏమీ లేని వాడికి కొంత జాబ్ వచ్చి అతను అట్లీస్ట్ కెరియర్ని బిల్డ్ చేసుకున్నారంటే అదొక సక్సెస్. సో సక్సెస్ కి డెఫినేషన్ అనేది లేదండి. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అట్లీస్ట్ ఏమీ లేనోడు ఏదో జాబ్ తెచ్చుకోవడం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అయినట్టే. ఒక రూపాయి రోడ్డు మీద ఉంటూ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతూ బతికే వాడికంటే కొంత సక్సెస్ అయ్యి తన కాళ్ళ మీద తను నిలబడే ప్రతి ఒక్క మనిషి కూడా సక్సెస్ అయినట్టే. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో 50 లక్షలు సంపాదించడం పెద్ద తప్పు కాదు. సో అంత సక్సెస్ కాడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒక 10 లక్షలు మినిమం, ఒక 10 లక్షలు 15 లక్షలు ప్యాకేజ్ తెచ్చుకోకపోతే మినిమం కెరియర్ని ఎలా మెయింటైన్, అంటే మినిమం బేసిక్ నీడ్స్ కూడా సర్వైవల్ కూడా, బేసిక్ ఫ్యామిలీ నీడ్స్ కమింగ్ డేస్లో మినిమం 1 lakh అనేది మంత్లీ అవుతుంది కమింగ్ డేస్లో. అది కూడా లేకుండా బేసిక్ థింగ్స్ కూడా మనము సంపాదించుకోలేకపోతే డెఫినెట్లీ వీఆర్ అట్లీస్ట్ సక్సెస్ గురించి తర్వాత అట్లీస్ట్ సర్వైవల్ కూడా మనం అవ్వట్లేదు. అట్లీస్ట్ వీఆర్ నాట్ లీడింగ్ క్వాలిటీ లైఫ్. సో ఇక్కడ మనం అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు, టెంపరీగా నాకు సర్వైవల్ కోసం నేను ఒక జాబ్ చేస్తున్నానండి తెలియకుండానే అలాగలాగా. ఎందుకంటే ఆ జాబ్ అనేది వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడతారు. డెఫినెట్గా ప్రతి ఒక్క జాబ్లో ప్రెజర్ ఉంటుంది, అది చిన్న జాబ్ అయినా కానీ పెద్ద జాబ్ అయినా కానీ. దాని మీద పడి లాంగ్ టైంలో ఆలోచించండి, తెలియకుండానే క్షణాలు ఇట్లే ఇయర్స్ గ్యాప్ పెరిగిపోతా ఉంది. 4 years 5 years అయిపోతా ఉంది. సో స్టార్టింగ్ నుంచి ఒక ఫోకస్ ఉండాలి. ఇప్పుడు సర్వైవల్, టెంపరీ సిచ్యువేషన్ సర్వైవల్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అట్ ది సేమ్ టైం ఆ సర్వైవల్ అప్పుడు మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం లాంగ్ టైంలో ఇది ఉంది కదా సాయంత్రం కలిసిపోతున్నాను అనుకోకూడదు. రోజుకి 24 గంటలు ఉన్నాయి. మహా అయితే ఒక 10 గంటలు జాబ్ చేస్తాం, తర్వాత 14 గంటలు ఉన్నాయి. 14 గంటలు మహా అయితే ఒక 2 గంటలు మన ఫుడ్కి తినడానికి 3 పూటలు కలిపి 2 hours తీసేయండి. అప్పుడు ఎంత ఉన్నాయి? 12 గంటలు ఉన్నాయి. 12 గంటల్లో సరే 8 గంటలు నిద్రపోయావు, 4 గంటలు ఉన్నాయి. ఆ 4 గంటలు కెరీర్ కోసం పెట్టండి టైంని. ఆ 4 గంటలు కరెక్ట్గా మనం మైండ్ పెట్టి ప్రశాంతంగా మైండ్ పెట్టి ఫోకస్ చేసి మంచి డొమైన్ తీసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తేనే సక్సెస్ అయినట్టు కాదు, అట్ ద సేమ్ టైం బిజినెస్లో కోట్లు సంపాదిస్తే సక్సెస్ అయినట్టు కాదు. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఒక్కొక్కరికి ఒక్కో డెఫినేషన్ ఉంటుంది. సో చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉన్నారు. సో మీరు స్టార్టింగ్లో ఉంటే పార్ట్ టైం జాబ్ ఎస్ ఇఫ్ నెసరీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు నీకు మంత్లీ మనకి హైదరాబాద్లో 7 నుంచి 8 వేలు సరిపోతాయి ఒక మనిషికి. ఆ 7,000 వచ్చేదానికి తర్వాత ఈ కోర్సు ఫీజులకి ప్లాన్ చేసుకుంటే. సో ఇప్పటిదాకా మీరు చిన్నప్పటి నుంచి డిగ్రీ బీటెక్ ఎంతవరకు కంప్లీట్ చేశారో అదంతా ఒకటి. ఇప్పటి నుంచి దిస్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ యూ. ఇది వస్తే అప్పుడు దాకా ఎర్నింగ్స్ ఏం రావండి. అది డిగ్రీ అయితే నీకు జాబ్ రాదు. కానీ ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న డొమైన్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు కంపల్సరీ టర్నింగ్ పాయింట్ ఇది. ఇప్పటి నుంచి నీకు ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడి నుంచి మనకి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సిచ్యువేషన్ టెంపరీ సర్వైవల్ అంటే ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే హ్యాపీ కానీ సాడ్ కానీ ఏదైనా టెంపరీ. సో దాని గురించి షార్ట్ టైం ఏదైతే ఇప్పటికిప్పుడు సర్వైవల్ అవ్వాలి అని చెప్పి లాంగ్ టైం గోల్ ఏదైతే ఉందో కెరియర్లో సెటిల్ అవ్వడం అనేది, దాన్ని సాక్రిఫైస్ చేసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.